పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన ఎలా చూస్తారంటే ఓడి దాటే వరకు ఓడి మల్లన్న ఓడి దాటిన తర్వాత బోడి మల్లన్న అనే సామెత ఉంది. గెలిచేంత వరకు వర్మని వాడుకున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్తో పాటు వర్మ ఒక పవర్ కూడా యాడ్ అయింది కాబట్టి ఆయన 90+ మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత మన సహాయం చేసిన మనం మర్చిపోకూడదు అనమాట. మీరు చూసింది చాలా వేదికల్లో చంద్రబాబు నాయుడు సీఎం గారు ప్రతి ఒక్క చోట పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చే పవన్ కళ్యాణ్ గారు మనం ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మన దగ్గర నిలబడి మనల్ని గెలిపించారని ప్రతి చోట చెప్పుకున్నారు. అది జరిగిన విషయమే. కానీ మీరు జనసేన పార్టీ అయింది, మీకు 24 సీట్లు ఇవ్వాల్సి 21 ఇచ్చినారు లాస్ట్కి. ఆ 21 కూడా మీరు ముగ్గురితో పొత్తు పెట్టుకొని ఇండైరెక్ట్గా కాంగ్రెస్తోనూ ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకొని గెలిచినారు. మీరు ఓన్గా 20 అవుట్ ఆఫ్ 21 స్ట్రైక్ రేట్ అన్నది నాగబాబు గారు ఒక టైంలో ఇండియన్ క్రికెట్ మ్యాచ్తో పోల్చాడు అనమాట. అక్కడేమో 5 దేశాల వాళ్ళు వచ్చి 11 మందిలో ఉండి గెలిచలేదు. సో మనం మంచి చేసిన వాళ్ళు మర్చిపోకూడదు. అంటే జనసేన వాళ్ళకు అహంకారం పెరిగింది అనుకోవచ్చా? మా వల్లే అధికారంలోకి వచ్చారని చెప్పి వాళ్ళ వల్లే అధికారం వచ్చింది అనేది వాస్తవాన్ని ఎలా చెప్పుకోవాలని చెప్పండి. అహంకారం అయితే బాగా ఎక్కువ పెరిగింది. సో ఎట్లా సార్ మన నాగబాబు గారి పర్యటన అక్కడ జై జగన్ అనే నినాదాలు కూడా వచ్చాయంట. నినాదాలు ఎవరు చేశారు? టీడీపీ వాళ్ళు. జై వర్మ జై జగన్ అని వర్మ అర్చనలు చేశారు. అయితే మేబీ వాళ్ళ అనుచరులకి ఆయన చెప్పిండొచ్చు, నేను రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేస్తాడేమో. నడుస్తుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే టీడీపీ తరఫు నుంచి ఏమన్నా యాక్షన్ కమిటీ తీసుకోవాలా? ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పటి వరకు సైలెంట్ ఎందుకున్నారు? టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ మీద యాక్షన్ ఎలా తీసుకుంటారు? కాదు వర్మకి ఏదో పదవి ఇస్తే ఆయన సైలెంట్ ఉంటాడు కదా, అతనికి ఏం పదవి ఇవ్వకుండా అతను నోరు వాయిస్ రైజ్ చేసేలాగా ఎందుకు చేస్తున్నారు టీడీపీ చేస్తుందని చెప్పలేం, కానీ జనసేన టీడీపీ గారు చేపించుండొచ్చు. ఎందుకంటే రాబోయే కాలంలో పిఠాపురం నుంచే మన సీఎం గారు పోటీ చేయాలనుకుంటున్నారు. సో అంటే అక్కడ నుంచి మళ్ళీ వేరే వ్యక్తి, ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ఇండిపెండెంట్ గెలిచారు. ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా ఆయనకంటూ సర్టెన్ ఓట్స్ ఉన్నాయి, ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఉంది. సో అతన్ని వేరే ఏ పదవి ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు కానీ లేకపోతే ఆయన నమ్ముకున్న వ్యక్తులు కానీ అతని దగ్గర పోయి పని చేపించుకోగలరు. సో వర్మని లైక్ డిగ్రేడ్ చేయాలని ఆయనకి ఏం పదవి లేదనుకోండి. సో పవన్ కళ్యాణ్ గారు పైన ఉండొచ్చని ఆలోచన చేస్తున్నారు. రానున్న ఎలక్షన్లో వైసీపీలో వర్మ, జనసేనలో పవన్ కళ్యాణ్ ఒకటే చోట నుంచి పిఠాపురం నుంచి పోటీ చేసి ఎలా ఉంటుంది? ఎవరు గెలిచే ఛాన్స్? వర్మ వైసీపీలోకి వచ్చినా వైసీపీ టికెట్ ఇవ్వదని నేను అనుకుంటాను. మళ్ళీ వంగా గీత గారికి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే జగన్ గారు ఒకసారి మాట ఇచ్చారంటే పోటీ చేస్తే ఇప్పుడు లైక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక ఐకానిక్ ఫిగర్ అయినాడు. సో అక్కడ పిఠాపురం ప్రజలు ఎలా అనుకుంటారు అంటే పవన్ కళ్యాణ్ చేసినా మాకేం చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురం అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. సో అందుకని పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటారని నేను అనుకుంటాను ఎవరు పోటీ చేసి. ఓకే, ఇలాంటి నాగబాబు యాక్టుల వల్లే జనసేనకి నష్టం జరగచ్చా ఫ్యూచర్లో? నాగబాబు పవన్ కళ్యాణ్ వల్ల కూడా చాలా నష్టం జరుగుతుందని చెప్పాలంటే నాగబాబు ఒకటే కాదు. ఇప్పుడు నాగబాబు వల్ల జరుగుతుంది, లేకుంటే పవన్ కళ్యాణ్ వల్ల జరుగుతుంది. ఎందుకంటారా, సూపర్ 6 అనేది ఎవరి విధానము? టీడీపీ వాళ్ళది. సో అదే జనసేన పార్టీగా మీరు పొత్తులో ఉండి కూడా మీరు ఏం స్కీమ్ తెస్తున్నారు? మీ ప్రణాళిక ఏంది? మీరేం ప్రజలు చెప్పట్లేదు. ఎలక్షన్ మొత్తం ఏం క్యాంపెయిన్ చేసాం, 30,000 మంది ఆడపిల్లలు అన్నారు, రుచికొండ అన్నారు, ఏదో అవి చెప్పారు. కానీ నేను వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో భాగమే నేను ఈ స్కీమ్ చేస్తాను, ఇది చేస్తాను కొన్ని పిఠాపురానికి ఇది చేస్తాను గెలిచిన తర్వాత, అది అని ఏం చెప్పట్లేదు. ఈవెన్ నాగబాబు గారు పిఠాపురం వచ్చినప్పుడు ఆ ఫ్లెక్సీలో కానీ చిల్లపాల కూడా చంద్రబాబు గారు ఫోటో లేదు, పేరు లేదు. అది కావాలని చేసినట్టు అనుకుంటున్నారా? కావాలనే చేసిండొచ్చు. సీఎం ఫోటో పెట్టకుండా ఎట్లా చేస్తారు అంటే మీరు అసెంబ్లీలో చూసినారు కదా, ముందు మనం ఎన్ని మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఇది మా కుటుంబ విషయం, మా కుటుంబంలో మీరు ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని కొట్లాడుకున్నా నెక్స్ట్ రాబోయే 15 ఏళ్ళలో మీకు కూటమిగానే ఉంటామన్నారు. సో దాన్ని మనం ప్రజలు పెద్ద సీరియస్గా తీసుకునే పర్లేదు. వర్మ పరిస్థితి ఎలా ఉండబోతుంది? వర్మ అంటే టీడీపీలో అంటే ఆయన రాలేరు. టీడీపీ జనసేన కలిసి ఉన్నప్పుడు ఆయన బెటర్ టు గో టు వైసీపీ ఆర్ సమ్ అదర్ పార్టీ. అక్కడ వెళ్ళేసి ఆయన పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా లైక్ ఏదో పదవి అయితే ఎమ్మెల్సీనో ఆ విధంగా అయినా ఇవ్వగలరు ఆయనకి. సో ఆయనకి ఫ్యూచర్ బాగుండాలంటే ఆయన కంపల్సరీ పార్టీ మారాల్సిందే. అదే పార్టీలో ఉండేటట్లుంటే వేరే నియోజకవర్గం తీసుకోవచ్చు.